అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు ముందుగా. గూగుల్ మీట్ ద్వారా ప్రాతకాల మన్నా కార్యక్రమానికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నానండి. ముందుగా ప్రారంభ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా సిస్టర్ సింధూర గారిని కోరుచున్నాను. సింధూర. ప్రార్థించుకుందాం. ప్రేమగల నాయనా, జీవగల తల్లి, జీవాధిపతి నీకే వందనాలు చెల్లించుకుంటాను నాయనా. మరి ఉదయకాల సమయంలో మీ మన్నా ద్వారా మేము కూడి ఉన్నందుకు మీకే వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను నాయనా. మరి ఎంటర్ మన్నాలో ఎలాంటి నెట్వర్క్ ఇష్యూస్ కానీ ఏమి ఉండకుండా మీరే తోడుకోండి, సాయం చేయండి. పాటల ద్వారా కానీ వాక్యం ద్వారా కానీ మీకే మహిమ కలుగులాగిన యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థించినందుకు మీకు వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబానికి తోడైండుగాక. కుటుంబంతో కలిసి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా బండి అరుణ గారిని కోరుచున్నాను. ఏసీసీ సిస్టర్ బండి అరుణ గారు. పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట ఈవిని భూమి అందు. పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట ఈవిని భూమి అందు. జీవిత యాత్రలో సాగి వచ్చి తిని, జీవిత యాత్రలో సాగి వచ్చి తిని, ఇంతవరకు నాకు తోడయ్యుండి, ఇంతవరకు నాకు తోడయ్యుండి, ఎబినేజరువయ్యున్న ఓ యేసు ప్రభువా, ఎబినేజరువయ్యున్న ఓ యేసు ప్రభువా, నా రక్షణ కర్తావు నీవైతివి, నా రక్షణ కర్తావు నీవైతివి. పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట ఈవిని భువి అందు. పొంది తిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ట ఈవిని భువి అందు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్. ఎంతో చక్కటి పాడుతూ దేవుని నామాన్ని గనపరిచినందుకు మీకు వందనాలండి. శ్రేష్టమైన సమయానికి వచ్చిన్నామండి. వాక్యోపదేశం చేయవలసిందిగా ఈ సమయాన్ని బ్రదర్ డేవిడ్ గారికి కోరుచున్నాను. దేవుని నామంలో దేవుని ప్రియ ప్రజలారా, మీ అందరికీ ముందుగా క్రిస్మస్ దిన శుభాకాంక్షలు. దేవుడు మరి ఈ క్రిస్మస్ దినాన మరి పుట్టడము, మరి క్రిస్మస్ మనందరం జరుపుకుంటున్నాము. మరి క్రిస్మస్ అంటే ఏంటి అని మనం చూసుకుంటే క్రీస్తుని ఆరాధించడం. మరి ఈ క్రీస్తుని మనం ప్రేమిస్తున్నాము, క్రీస్తుని మనం ఆరాధిస్తున్నాము. మనం ఆరాధించే ఈ యొక్క క్రీస్తుని మరి లూకా చాప్టర్లో లూకాలో చెప్తాడు, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వారు వచ్చారు. మరి ఈ పాపుల్ని రక్షించటానికి మాత్రమే యేసుక్రీస్తు వారు మానవ జన్మ ఎత్తి మన కోసం వచ్చి మరి మనకు ఎలా బ్రతకాలో అనే ఒక విషయాన్ని దేవుడు మనకి తెలియజేశాడు. మనందరము క్రిస్మస్ అంటే కొంతమంది క్రిస్మస్ రోజున వంటలు చేసుకుంటూ ఉంటారు. ఆ వంటలు చేయకూడదు అని నేను అన్నాను, కానీ వంటలతో పాటు కూడా మనము దేవుని యొక్క పరిశుద్ధ ఆహారం మనం తినాలి. సో ఈ పరిశుద్ధ ఆహారం మనం భుజించాలి. మనము ఈ యొక్క విధంగా దేవుణ్ణి ఆరాధించాలి. మనము అదే విధంగా యోహాను 1:14 మనం చూసుకుంటే 1:14 ఈ వాక్యం మనం ఏదైతే చదువుతామో వాక్యము శరీరధారి అయి మనం చదువుకున్న లూకాలో ప్రకారము
పాపులను రక్షించటానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. సో, వాక్యము శరీరధారి అయి మన యొక్క జీవితాలకు ఒక మార్గాన్ని నిర్దేశించడానికి మాత్రమే ఈ యొక్క యేసుక్రీస్తు మన దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు రావడానికి ముందే ఆదికాండం మనం చూసుకుంటే, ఆదికాండంలోనే ఈ యొక్క ప్రణాళిక జరిగింది. యేసుక్రీస్తు పుట్టడం అనేది ఆదికాండంలోనే ప్రణాళిక జరిగింది. ఆదాము, అవ్వ ఎప్పుడైతే సాతాను చేత మోసపోయి, సాతాను యొక్క ప్రలోభానికి గురి అయ్యి, ఎప్పుడైతే వారు ఆ యొక్క తినకూడని పండు తిన్నారో, అప్పుడు దేవుడు ఈ యొక్క భూమిని శపించాడు. శపించి ఆదాముని, అవ్వని దేవుని యొక్క పరిశుద్ధ స్థలం నుంచి వారిని వేరు చేశాడు. ఆ వేరు చేసినప్పటి నుంచి, అప్పటి నుంచి దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క సంకల్పం మనుషులతో ఉంది. తను రావాలి, వచ్చి ఒక మార్గాన్ని చేసి మనుషులకు చూపించి, ఆ మార్గాల్లోనే ఆ మనుషుల్ని నడిపించాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. అయితే మానవులుగా మనం పుట్టిన మనకి దేవుడు మనందరికీ ఒక పని ఇచ్చాడు. మన పని ఏమనుకుంటామంటే, ఎలా అయితే క్రిస్మస్ అంటే మనం ఓన్లీ సెలబ్రేషన్స్ పైన మన యొక్క ఫోకస్ మనం పెడతామో, అలా ఫోకస్ మనం ఎలా పెడతామో, అలానే ప్రతిరోజు మన యొక్క గృహంలో కూడికలు జరుగుకుంటూ, మన యొక్క దేవునిని మనము చదువుకుంటూ, వాక్యంలో మనం ఉంటూ, దినదినం మనం ఎదుగుతూ ఉండటమే మన యొక్క జీవితపు, మన యొక్క టార్గెట్ అన్నమాట. మన యొక్క డెస్టినేషన్ ఏంటి అంటే, మనం జీవితంలో ఎదుగుతూ, వాక్యంతో మనం రోజు గడుపుతూ మనం వాక్యంలో ఉండాలి. ప్రతి ఒక్కరికి సంపాదన, ఉద్యోగరీత్యా గాని, బిజినెస్ వ్యాపార రీత్యానే గాని, వారి అందరికీ పని ఉంటుంది. మనం ఆ పనులలో నిమగ్నం అవుతాం. కానీ ఆ పనుల్లో నిమగ్నం అవ్వటమే మన జీవితం కాదు. దేవుడు తన యొక్క జీవితంలో ఎలాంటి మార్గంలో మనం ఉండాలి, ఆ మార్గాన్ని ఎలా, మనం పుట్టినప్పటి నుంచి మన గిట్టేదాకా అసలు ఏంటి, మనని దేవుడు సృష్టించిన తర్వాత మన జీవితం ఏంటి అనేది మనం ఒకసారి, దేవుడు తన జీవితంలో తను ఏం చేశాడో ఒకసారి మనం లూకా సువార్త 2 అధ్యాయము 41 నుంచి నేను 52 చదువుతాను, మీరు వినండి. ఆయన 12 ఏళ్ళు వాడై, అంటే బాలుడైన యేసుక్రీస్తు 12 ఏళ్ళ వాడైనప్పుడు ఆ పండుగనాచరించుటకై వారు ఒక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళి, ఆ దినముల తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి యొక్క దిన ప్రయాణము సాగిపోయి తన బంధువుల్లోనూ నిలవైన వారిలోనూ ఆయనను వెదుగుచుండిరి. ఆయన కనిబడనందున ఆయన వెదుగుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటను ఆలకించుచు వారి ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. అంటే బాలుడైన యేసుక్రీస్తు ఆయన దేవాలయంలో బోధనలు మధ్య కూర్చుండి వారి మాటలు బోధించే వారి మాటలు ఆలకించుచు వారికి ఆయన ప్రశ్నలు అడుగుచూ అక్కడ కూర్చున్నాడు. ఆయన మాటలు విని వారందరూ ఆయన ప్రత్యుత్తరములకు విస్మయం ఉందిరి. ఆయన ఇచ్చే సమాధానాలకి వారు ఆశ్చర్యపోయిరి. ఆయన తల్లిదండ్రులు ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మును ఎందుకిలాగా చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెదుగుచుంటుమని ఆయనతో చెప్పగా, ఆయన మీరెలా నన్ను వెదుగుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరెరుగరా? ఇదే ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. బాలుడైన యేసు అంటే తల్లి మరియమ్మకి మన దూత వచ్చి
ఎప్పుడో ప ప మన వచ్చి చెప్తాడు. అమ్మా, నీకు ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడికి నీవు మత్తయి సువార్త 1:21 మనం చూసుకుంటే, అక్కడ ఏమని చెప్పబడుతుందంటే, నీకు ఒక కుమారుడు పుడతాడు. అతనికి నువ్వు యేసు అని పేరు పెడతావు. అంటే మనం ఇందాక చెప్పుకున్న విషయము ఏదైతే రోమీలలో మనం మన యోహాను సువార్త 1:14 చెప్పుకున్నట్టు ఏమయ్యింది అంటే, యేసుక్రీస్తు వారు పుడతారు అనేది ఆదికాండంలోను, అలానే తన ప్రవక్తల ద్వారా ముందుగానే ఇది ప్రణాళికబద్ధమై దేవుడు మానవ రూపం ధరించి వచ్చి మానవులకి చెప్పాలనేది, మానవులుగా పుట్టి వారి పుట్టిన జీవితం ఎందుకు పుట్టారు అనేది తెలియజేయడం కోసం మాత్రమే ఆయన మానవ రూపం ధరించాలని, పాపులమైన మన యొక్క క్షమించి మనకు ఒక మార్గనిర్దేశం చేయాలని మాత్రము దాంట్లో మనం తెలుసుకుందాం. అయితే ఈ యొక్క ప్రణాళిక యెషయా 7:14 మనం తీస్తే అందులో ఏమని ఉందో ఒకసారి మనము చదువుకుందాం. యెషయా 7:14. ఈ యెషయా 7:14 చాప్టర్‌లో మనము ఏమని చూస్తామంటే, కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. ఒక్క నిమిషం అండి. యెషయా 7:14లో ఏమని ఉంటాడంటే, యేసు ఒక కన్యకి గర్భం ఇస్తుంది. యెషయా 7లో ఇది దేవుడు ముందుగానే తన యొక్క ప్రవక్తల ద్వారా ఒక కన్యకి దేవుడు పుడతాడు అని చెప్పి రాయబడింది. అయితే కన్యకు పుడతాడు, ఎలా పుడతాడు అనేది స్పష్టంగా అర్థం చేసుకోవడానికి దేవుడు తన యొక్క కొత్త నిబంధన గ్రంథం మత్తయి 1:20లో పరిశుద్ధాత్ముని ద్వారా పుడతాడు అని చెప్పి అక్కడ రాసిబడ్డాడు. అంటే యెషయాలో పాత నిబంధన గ్రంథం తన ప్రవక్తల ద్వారా ఏదైతే విషయం యెషయా కానివ్వండి, అలానే అతను పుట్టబోయే స్థలాన్ని కూడా ముందుగానే రాసిబడి ఉంటుంది. ఆయన పుట్టే స్థలము బెత్లెహేము అనే స్థలంను మీకా చాప్టర్‌లో 5:2లో దేవుడు యేసుక్రీస్తు వారు ఎక్కడ పుడతారో బెత్లెహేములో పుడతారని చెప్పి రాయబడింది. అంటే ప్రతి ఒక్కటి చెప్పిన మనుషులు వేరు అయినప్పటికీ ప్రతి ఒక్కరు చూపించే దిశ, అందరూ చూపించే దిశ ఒకటే. ఆయన బెత్లెహేములో పుడతాడు, ఆయన కన్యకి పుడతాడు, కన్య గర్భాన బెత్లెహేములో పుడతాడు అని చెప్పి మనందరికీ ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేది దేవుడు ముందుగానే చూపించున్నాడు. అంటే అది ఎందుకు చూపించాడు అంటే, మనలో విశ్వాసాన్ని క్రియేట్ చేయడానికి, మనలో ఫెయిత్ క్రియేట్ చేయడానికి. ఆ యొక్క ఫెయిత్ ద్వారా మాత్రమే మానవుడు జీవించగలడు. మానవుడు జీవించేది మహా అంటే 70 సంవత్సరాలు, మరీ బలం ఉంటే 80 సంవత్సరాలు. మరి దేవుని యందు నిద్రించిన నిన్న ఇమ్మాన్యుయేల్ గారు లాంటి వారు 92 సంవత్సరాలు బతికున్నారు. అంటే ఈ 92 సంవత్సరాలు బతికి ఉన్నారు వారు. సరే, ఆయన కంటే చాలా సంవత్సరాలు కొంతమంది బతికుండొచ్చు. ఆయన కంటే చిన్న సంవత్సరంలో చనిపోయి ఉండొచ్చు. కానీ మనం బ్రతికిన దినమంతా మనం చేసేది ఏంటంటే, మనం చేయాల్సిన పని ఏంటి అంటే, మనం ఇందాక చదువుకున్నట్టు లూకా 2:41-52లో మనం చేయాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పని ఏంటంటే, దేవుని గురించి మనము క్రీస్తుని ఆరాధించటం మాత్రమే మనం చేయగలం. అంటే మనం ఉద్యోగాలు చేస్తూ చేయాలి, మనం చదువుకుంటూ చేయాలి. బాల్యంలో ఉన్నప్పుడు మనం చదువుకుంటూ మనం దేవుని ధ్యానించాలి, దేవుని తెలుసుకోవాలి. బైబుల్ చదవటం అనేది మన యొక్క దినచర్యలో ఉండాలి. క్రిస్మస్ రోజున మాత్రమే మనము కూడుకోవడము, అంటే దేవుని స్తుతించడం చాలా సంతోషం. దానితో పాటు కూడా మనము దేవుణ్ణి ప్రతిరోజు ఆరాధించాలి. బైబుల్‌ని గ్రీక్ వర్డ్‌లో ఒకసారి బైబిల్‌లో లోగోస్ అనే పదాన్ని వాడతారనమాట. లోగోస్ అనే పదాన్ని వాడటం, దాని అర్థం ఏంటి అంటే, లోగోస్ అనే పదంలో రేమా అనే పదం ఇంకోటి 2 పదాలుంటాయి. బైబిల్ అంతటిది లోగోస్ అని మనం అనుకుంటే, మనకి ఒక దినానికి కావాల్సిన ఆహారం, అంటే ఈ ఆహారం, ఈ బైబిల్ అనేది మనము మన అనుదిన ఆహారం మనం అనుకుంటే లోగోస్ అంటే, మనకి ఆ దినానికి కావాల్సింది రేమా.
మనము ఎప్పుడైతే ఆ దినానికి కావాల్సిన మన రేమాని మనం చదువుకుంటామో, దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినప్పుడు మనకి ఒక శాంతి కలుగుతుంది. మనలో సమాధానం కలుగుతుంది. మన యొక్క కష్టాలు ఎందుకంటే ప్రతిరోజు సాతాను ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు మన ఎడల. మనని ఎలా నాశనం చేద్దామా? మనని మార్గం ఎలా తప్పిద్దామా? మన దేవుడి నుంచి మనని ఎలా పడగొడదామా? అని చెప్పి వాడు మనకు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ ప్రణాళిక నుంచి మనం బలపరచబడాలి. ఆ ప్రణాళికలో నుంచి మనం ధైర్యము కలిగి ఆ ప్రణాళికకి మనం సమాధానం చెప్పాలి అంటే, మనం తప్పకుండా మన యొక్క బైబిల్‌ని మనం రోజు ధ్యానం చేయాలి. మన యొక్క రేమాని మనం చదువుకోవాలి. ఆ రేమాని మనం చదువుకుంటే మాత్రమే మన యొక్క పరిస్థితుల నుంచి, మన యొక్క కష్టకాలం నుంచి, మన యొక్క ఇబ్బందుల నుంచి మనం బయటపడతాం. కాబట్టి మనం చదువుకున్న గ్రంథము ఈరోజు లూకా 2:41 నుంచి మీరు 52 చూసుకుంటే, బాలుడైన యేసు కూడా తెలుసు, మరియమ్మకు తెలుసు. పరిశుద్ధాత్ముని ద్వారా దేవుడు తనకి కలిగాడన్న సంగతి తనకు తెలుసు. అయినా కానీ తను మరిచిపోయి దేవుడు చెప్పిన ఒక విషయాన్ని తను మర్చిపోతుంది. దేవుడు తనకి పుట్టినవాడు దేవుడన్న సంగతి మర్చిపోతుంది. ఆ విషయాన్ని మళ్ళీ ఇంకోసారి మనం కంటిన్యూ చేస్తూ చదువుతాము. ఆయన తల్లిదండ్రులు ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపడి, ఆయన తల్లి, కుమారుడా మేము ఎందుకిలాగా చేసితివి? ఇదిగో నీ తండ్రియు మేము దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటిమని ఆయనతో చెప్పగా, ఆయన మీరెలా నన్ను వెదుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగరా? నేనొచ్చిన పని దేనికి? నేను పుట్టింది దేనికి? నేను పుట్టింది నా తండ్రి యొక్క పని కోసము. మనందరం గూడా పుట్టింది మన యొక్క చదువులు చదువుకొని, మన యొక్క చదువులతో పాటు, మన యొక్క ఉద్యోగాలతో పాటు, మన యొక్క కుటుంబ పనులతో పాటు, మనము కూడా చేయవలసిన పని ఏందంటే, మన తండ్రి మన పని పైన మనము ఉండాలి. మన యొక్క ఫోకస్ మనకి సమయం దొరికినప్పుడు మనము తండ్రి యొక్క పని చేయాలి అని వారితో చెప్పింది. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేరు. ఆయన చెప్పిన ఆ మాటని, నేను ఏ పని మీద వచ్చానని చెప్పినప్పుడు ఆయన బాలుడైన యేసుని, అంటే యేసుక్రీస్తుని బాలుడనే చూసారు. చూసి ఆయన ఎందుకొచ్చారు అన్న సంగతి వాళ్ళు గ్రహించలేరు. నేను నా అయితే మనం 50 చదువుకుంటే, అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేరు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి. నో అన్నాడా? నో అనలేదు. వారి మాట విన్నారు. తల్లిదండ్రులు వాళ్ళు గ్రహించలేదు కాబట్టి ఆయన వారితో బయలుదేరి వారి యొక్క ఇంటికి, అంటే నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఎప్పటిదాకా లోబడి ఉన్నాడు? తనకి 30 ఇయర్స్ వచ్చేదాకా లోబడి ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటి అంటే, బాలుడైన యేసుక్రీస్తు ఎలా అయితే ఆలయానికి వెళ్ళి తన ప్రశ్నలను వారిని అడిగి వారికి సమాధానాలు చెప్పుకుంటూ మందిరంలో తన యొక్క సమయాన్ని, తను వచ్చిన తన యొక్క తండ్రి పనిని ఎలా అయితే నెరవేర్చారో, మనము కూడా అలాంటి పనిని, అలాంటి యొక్క జీవితాన్ని మనం కూడా కొనసాగించాలి. అలా అని చెప్పి మనము ఈ యొక్క విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. మనము కూడా మన యొక్క జీవితంలో మన జ్ఞానం ఉంది కదా అని, మన వయసు ఉంది అని మనము ఎగురుతూ ఉండకుండా, మన జ్ఞానముతో, మన వయసుతో మనము దేవుని యొక్క దయతో పాటు, మనుషుల యొక్క దయతో మనం వర్ధిల్లుతూ దినదినం అభివృద్ధి చెందుతూ, ఈ క్రిస్మస్ నుంచి మనము ఇంకా ఎక్కువ మనం దేవుని యొక్క పనిలో మన 50లో 49 లూకా 2లో చెప్పబడినట్లు మన యొక్క తండ్రి పనులలో మనం ఉండవలసిందిగా, మన యొక్క జీవితాన్ని అలా కట్టుకోవాల్సిందిగా నేను మీ అందరినీ దేవుడి పేరిట మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. మరి ఒక్కసారి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. ఎంతో చక్కటి వాక్యంతో మనందరినీ బలపరిచిన బ్రదర్ డేవిడ్ గారికి థ్యాంక్ యూ. ముగింపు ప్రార్థన చేయవలసిందిగా బ్రదర్ రాజ్ కుమార్ గారిని
కోరుచున్నాను. ప్రజలాడండి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రార్థించుకుందాం. ప్రేమ పరిశుద్ధుడు పరలోకమున్న మా పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన అతిశ్రేష్టమైన నీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. మరొక్కసారి ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీ పెందల కాడన లేసి నీ పాదసనికొచ్చి నీ పాదాలు పట్టుకొని నేను స్మరించుకోవడానికి, నేను జ్ఞాపకం చేసుకోవడానికి అయ్యా ఇచ్చిన ఈ యొక్క మరొక్క దినాన్ని బట్టి నీ పాదాలకు వందనం చెల్లించుకుందావా. అవును ప్రభు, నేను దినమంతట్లో రాత్రి కాలం అంతట్లో మా ప్రియులందరినీ మరి మమ్మలను మీరు కాచి కాపాడి నిరకలతో భద్రపరుచుకున్నందుకు నీ పాదాలకు వందనం చెల్లించుకోవడం దేవా. ఈ పాతకాలం అన్నాని గూగుల్ మీట్ ద్వారా ప్రభు మేమందరం కలుసుకొని నీ యొక్క సత్యమైన మాటలు అయ్యా ప్రభు మాకు వినడానికి నీవిచ్చిన నీ కృప ధన్యతను బట్టి నీ పాదాలకు వందనం చెల్లించుకుందేవా. నా రాజా, మీరైతే పరిశుద్ధుడు, నీతిమంతుడు తండ్రి, మీలో ఎలాంటి పాప శాప దోషం లేని ఆ దేవుడు బట్టి నీ పాదాలకు వందనం చెల్లించుకుందేవా. దయగల దేవా, కృపల తండ్రి, నీ పాదాలకు వందనాలు. స్తోత్రం స్తోత్రం తండ్రి. నా ప్రభు మరి అయ్యా ఈ యొక్క ప్రభా ప్రత్యేకమైన దినాన్ని బట్టి నీ పాదాలకు వందనం చెల్లించుకోవడం తండ్రి. అయ్యా ఈ దినమైతే తండ్రి అయ్యా ప్రభా మరి 1-2 దేశాలకు కాదు తండ్రి ప్రభా. అయ్యా ప్రభా మరి ప్రపంచ దేశాల్లో ప్రభా ఈ యొక్క ప్రభా క్రీస్తు జన్మదినాన్ని సెలబ్రేషన్ ప్రభా చేసుకోవడానికి ఎంతగానో ప్రభా ఈ ప్రత్యేక దినాన్ని ప్రభా నీ యొక్క పరిశుద్ధంగా లిఖించబడిన తండ్రి నీ పాదాలకు వందనాలు. నా తండ్రి, నా ప్రభు అయ్యా క్రీస్తు జన్మదినాన్ని ప్రభా ఎంతగానో ప్రభా మేము జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీ పాదాలకు వందనాలు. అయ్యా ప్రభా మా జీవితాల్లో క్రీస్తు జన్మించిందని ప్రభా ఆ యొక్క నక్షత్రం ద్వారా ఆ యొక్క వెలుగును మా జీవితాల్లో మేము అనేకమైన ప్రజలకు ప్రభా క్రాంతి వెలుగుగా మేము చూస్తకు అయ్యా వారికి చూపించుటకు ఆ ప్రేమని ఇంకా మాకు కలగచేయమని పాసనలు అడుగుతున్నాం తండ్రి. అవును ప్రభు, పాపుల కోసం లోక రక్షకుడు యేసుక్రీస్తు జన్మించిండని ప్రభా అనేకమైన ప్రజలు ప్రభా ఈ యొక్క దినాన్ని ప్రభాలు అయ్యా ఎంతో చక్కగా ఆ యొక్క వర్తమానాన్ని అనేకమైన ప్రజలు వినుటకు నీ కృప సహాయం దయచేయండి తండ్రి. మరి దాసుని ద్వారా మాట్లాడిన నీ యొక్క సత్యమైన మాటలు బట్టి నీ పాదాలకు వందనం చెల్లించుకుని తండ్రి. అవును ప్రభు, లూకాసు వార్తలో ఎంతో స్పష్టంగా రాయబడిన తండ్రి ప్రభు నీ పాదాలకు వందనాలు తండ్రి. పని విషయంలో నేనున్నానని నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. అవును ప్రభు, అయ్యా ప్రభు ఎంతగానో మరి మా పాపల కోసం మా దీనుల కోసం ప్రభా మీరు ఎంతగానో ప్రభా మీరు బలియాగమైన దేవుడు అయ్యా నీ పాదాలకు వందనాలు చెల్లించుకుని తండ్రి. నీ రక్తం వలనే మాకు గొప్ప రక్షణ దొరికింది తండ్రి ప్రభు నీ పాదాలకు వందనాలు. దినదినం మా సొంత పనులలో ఉన్నప్పటికీ అయ్యా మా చూపుల్లో మా ఆలోచనలో మీకే న్యాయస్కారం ఉంటుంది ఏదో క్షమించండి తండ్రి. నీ పాదసనికిచ్చి మా జీవితాలను దినదినం సరి చేసుకొని నీ సన్నిలో నీకు నమ్మకస్తునిగా బ్రతికే జీవితాలు మాకు సహాయం దయచేయండి తండ్రి. మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభువా. మరొకసారి దాసుని జ్ఞాపకం చేసుకుని తండ్రి. అయ్యా ప్రభా మరి దాసుని కుటుంబాన్ని వారి పరిచర్యను ప్రభు అయ్యా ప్రభా వారికి ఇచ్చిన అయ్యా ప్రభా పిల్లలను బట్టి నీ పాదాలకు వందనం చెల్లించుకుని తండ్రి. మరింతగానో వయసులో ఉన్నప్పటికీ నా దేవా దినదినం ప్రభు నీ పరిచర్యలో అయ్యా ఉంటూ ప్రభు నీ వాక్యాన్ని ధాన్యం మాకు చేస్తున్నందుకు నీ పాదాలకు వందనం చెల్లించుకుందేవా. వారికి మంచి ఆరోగ్యం, బలమును, శక్తి దయచేయండి తండ్రి. మీ ఆత్మ చేత నింపండి ప్రభు. నీ అభిషేకాన్ని దయచేయం ప్రార్థించుకుని తండ్రి. అయ్యా మరి సంఘాన్ని బలపరచుని తండ్రి. సంఘాన్ని ఆశీర్వదించుని తండ్రి. సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఏ బిడ్డలకి సమస్యలు బాధలు ఉన్నాయో మీకు తెలుసు తండ్రి. హృదయాలను పరీక్షించిన ప్రభుడు బట్టి నీ పాదాలకు వందనం చెల్లించుకుందేవా. నీ ముందు మేము ఏమి దాయలేం తండ్రి. మా బ్రతుకులు మా జీవితాలు నీకు తెలుసు ప్రభు. నీ పాదాలకు వందనం చెల్లించుకుందేవా. మమ్మల్ని నీకు జ్ఞాపకం చేసుకుంటాను ప్రభా. మమ్మల్ని దీవించి ఆశ్రయించుని తండ్రి. ఇంకెన్నో ప్రభా క్రిస్మస్ను అయ్యా మేము జరుపుకోవడానికి ఇంకా కృపను మాకు సహాయం దయచేయండి తండ్రి. మరి కొద్ది రోజుల్లోనే అయ్యా ప్రభా నూతన సంవత్సరానికి మరి మేము వెళ్ళబోతుండగా అయ్యా ప్రభా మరి ఈ యొక్క సంవత్సరం అంతట్లో ఈ యొక్క
నేటి దినం వరకు మీరు మమ్మలను మా సంఘాన్ని అయా సజీలుగా మీరు కాచి కాపాడినందుకు నీ పాదాలకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా. నా ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, మాకు మేము తగ్గించుకొని ఇచ్చిన కృప సహాయం దయచేయమని, ఉదయకాలం మరి యొక్క దీని స్థుతి పావి ప్రదాలకించమని యేసుక్రీస్తు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థన చేయవలసిందిగా బ్రదర్ డేవిడ్ గారిని కోరుచున్నాను. సిస్టర్ నేనా? మా పరలోక తండ్రి, స్తోత్రం స్తోత్రం ప్రభా. తండ్రి, మరి ఈ యొక్క క్రిస్మస్ దినాన ప్రభా, మరి మేమందరం మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ఉదయకాలం ప్రభా మేమందరం ఇలా చిన్న మందగా కూడుకొని తండ్రి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మా అందరికి దయచేసినందుకే చాలా వందనాలు ప్రభువా. మరి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో తండ్రి, మరి మేము దినాలను మేము అబ్జర్వ్ చేయడం కాకుండా ప్రభా, మరి మా యొక్క ప్రతి దినంలో ప్రభా, ఒక క్రిస్మస్ అనే ఒక దినం గురించే కాకుండా ప్రతి దినాన్ని ప్రభా మిమ్మల్ని మేమందరం ఇలా కూడుకొని మిమ్మల్ని ఆరాధిస్తున్నాము తండ్రి. మరి మా యొక్క అవసరాలు ఏదైతే ఉన్నాయో ప్రభా, మరి ఆ అవసరాలు అందరూ తీర్చండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మరి వారిని ముట్టి వారిని తండ్రి, మరి ఈ రోజు మీ యొక్క మందిరంలో మేము స్తుతించడానికి వారికి ఆ సమయాన్ని దయచేయండి. ఆర్థికంగాను తండ్రి మరి వారిని దీవించండి తండ్రి. అదే విధంగా ప్రభువా, మీ యొక్క వాక్యాన్ని వినుటకు మాకు మంచి చెవులు దయచేయండి తండ్రి. మీ మందిరాలలో ప్రభువా, మరి ఈ క్రిస్మస్ దినాన మరి అన్యులు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క ప్రణాళికతో క్రిస్మస్ లో వారికి ఏదో క్రిస్టియన్స్ కి ఇబ్బంది పెట్టాలని వారు తలంచి ఉంటారు ప్రభా. మరి అలాంటి ప్రణాళికను ప్రభా మీరు సఫలం చేయకుండా మీ యొక్క వాక్యాన్ని తండ్రి మేమందరం వినుటకు మాకు మనసు తండ్రి. అదే విధంగా ప్రభా, మరి పరిశుద్ధాత్మ గురించి ప్రభా, మరి మేము పరిశుద్ధాత్మతో మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఆ సమయాన్ని పరిశుద్ధాత్మని మీరు మాకు దయచేయండి తండ్రి. మీరు ఎవరు రోమీలకు రాసిన పత్రికలో మీరు చెప్పిన విధంగా వినుట వలన విశ్వాసం కలుగుతుంది ప్రభా. మా యొక్క విశ్వాసము దినదినము మేము పెరుగుతూ విశ్వాసంలో మేము పెరుగుతూ మా యొక్క విశ్వాసాన్ని ఎవరైతే పడిపోయి ఉన్న ఆత్మలు, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారు తండ్రి, మేము విశ్వాసంతో మేము ప్రార్థించినప్పుడు ఆ యొక్క విశ్వాసం చేత తండ్రి వారికి సంపూర్ణ స్వస్థత, వారికి సంపూర్ణ విశ్రాంతి వారికి దయచేయండి తండ్రి. అదే విధంగా ప్రభా, మరి అందరూ దేవుని పిల్లలు ఎవరైతే ప్రయాణం చేస్తూ ఉన్నారో తండ్రి వారు క్రిస్మస్ లో కుటుంబాలతో తండ్రి వారు కూడుకొని మరి వారి యొక్క కుటుంబాలతో వారు మీ యొక్క మాటలు తండ్రి మరి పంచుకుని మీ యొక్క మాటల చేత తండ్రి వారందరూ శక్తి పొంది ఎలా అయితే ఇంట్లో కొత్త వంటకాలు చేసుకుంటూ ఉంటారో ఆ వంటకాలు తండ్రి మీరు ముట్టండి, వాటిని పరిశుద్ధపరచండి. అలానే వారు మీ యొక్క వాక్యాన్ని కూడా వారు తినడానికి, మీ యొక్క వాక్యాన్ని భుజించడానికి తండ్రి మీ యొక్క మందిరాల్లో వారు వాడబడేటట్టు మీరు చేయండి. అదే విధంగా ప్రభువా, మరి మేము నూతన వస్త్రాలు ధరిస్తున్నప్పుడు ప్రభా, మీ యొక్క పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి నూతన వస్త్రాలు మేము ధరిస్తున్నప్పుడు ఈ యొక్క వస్త్రాలే కాకుండా మీ యొక్క పరిశుద్ధ వస్త్రాలను మేము ధరించుకొని మీ యొక్క వస్త్రాలతో తండ్రి మేము చాలా స్వస్థతలు మేము చేయగలిగేటట్టు ఆ వస్త్రాలు ధరించుకొని మేము ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో వారి యొక్క ఇబ్బందుల్లో నుంచి మేము బయటికి తీసుకొని రావడానికి, అలానే ఎవరికి మీ యొక్క స్వార్థను మేము తెలియజేయాలో మేము వారికి తెలియజేసే విధంగా అలాంటి వస్త్రాలను మాకు ధరింపజేయండి. అదే విధంగా ప్రభా, మేమందరం మేము మాట్లాడే నోటి ప్రతి మాట కూడా ప్రభా తేనె వలె ఉన్నట్టు మా యొక్క మాటలను తండ్రి మీరు నోటి బూరగా వాడుకొని ఈ క్రిస్మస్ దినాన ప్రభా మేము అన్యులను మేము మా ఇంటికి ఆహ్వానించి వారికి మేము భోజనాలు పెట్టి వారికి ఒక్క మాట ప్రభా మీ గురించి చెప్పే మాకు ధైర్యాన్ని మీరు మాకు దయచేయండి ప్రభా. ఎందుకంటే ప్రభా మేము మాట్లాడలేని వాళ్ళం, మేము మోసే లెక్క మేము మాట్లాడలేని వాళ్ళము తండ్రి. మీరు మా పెదాలను ముట్టండి, మమ్మల్ని వాడుకోనండి.
మీ యొక్క మాటలను తండ్రి అన్యులకు ప్రభా, మరి ముఖ్యంగా అన్యులకు తండ్రి మేము వాటి సువార్తను బోధించే మాకు శక్తిని దయచేయండి ప్రభా. మేము అన్యులకు మీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి మీరు మాకు ఆ బలాన్ని మీరు మాకు దయచేయండి. వాడు మాకంటే జ్ఞానవంతుడు తెలివైన వాడైనా కానీ ప్రభా, మీ యొక్క జ్ఞానంతో మీ యొక్క తెలివితో వాడి నోటిని వాడి యొక్క ప్రశ్నలకు మేము సమాధానం చెప్పేటట్టు చూడండి తండ్రి. మేము చేసిన పాపాలను వాడు గుర్తుకు చేయడానికి మరలా మరలా ప్రయత్నం చేస్తుంటారు. మా యొక్క చిన్నతనంలో మేము యొక్క చేసిన పాపాలే కానీ, మా యొక్క యవ్వనంలో చేసిన పాపాలే కానీ, వాటిని చూసి వాటి గురించి మాట్లాడుతూ తండ్రి అన్యులు మా గురించి చెడుగా మాట్లాడి మమ్మల్ని మేము చెప్పాలనుకున్న యొక్క వాక్యాన్ని నుంచి మమ్మల్ని డెలిబరేట్లీ మమ్మల్ని మార్చాయి. అయ్యో నువ్వేం చెప్తావు, అయ్యో నువ్వేం మాట్లాడతావు, నీ యొక్క జీవితం నాకు తెలియదా, నీ యొక్క బతుకు మాకు తెలియదా అని చెప్పి వారు మాట్లాడే యొక్క ప్రశ్నలు, వారు మమ్మల్ని సంధించే మాటలు నుంచి ప్రభువా వారికి మేము ధైర్యంతో సమాధానం, అవును నేను పాపినే, నా కోసం నా యేసు క్రీస్తు ఈ రోజు పుట్టి నా యొక్క పాపాల గురించి ఆయన రక్తం ద్వారా నేను కనగబడి నేను ఆయన రక్తం చేత పరిశుద్ధున్నయ్యాను. నేను అంతటి ముందు నేను పరిశుద్ధి కాను, నేను పాపిని, కానీ ఇప్పుడు నేను పరిశుద్ధున్నయ్యాను. ఆయన మార్చి 25వ తారీఖున మరియమ్మ గర్భంలో తన ప్రణాళిక చొప్పున పరిశుద్ధాత్ముని ద్వారా తను మార్చి 25వ తారీఖున అలాంటి ప్రణాళిక జరిగి డిసెంబర్ 25వ తారీఖు తను పుట్టి మా యొక్క పాపాల గురించి మా యొక్క పాపాలను తన మీద వేసుకొని ఆయన రక్తం చేత నేను పరిశుద్ధయ్యాను. నన్ను చూస్తే నేను పాపినే, కానీ ఆయన రక్తం చేత ఎప్పుడైతే కడగబడ్డానో నేను అప్పుడు పరిశుద్ధనయ్యాను అని చెప్పి ప్రతి ఒక్క సమాధానికి ప్రతి ఒక్క ప్రశ్నకు వారు మా యొక్క గతాన్ని తవ్వినా కానీ తండ్రి మేము వాటికి సమాధానం చెప్పి మేము సంతోషంగా మీ యొక్క వారి కోసం చేసిన విందులోను మీ యొక్క మాట చెప్పుటలోను ప్రభా మేము మా యొక్క మనసులు తిప్పి మేము వాడబడినట్లు మా యొక్క పనులు, మా యొక్క శక్తి, మా యొక్క సమయము మీ యొక్క పరిశుద్ధ పరిచర్య కోసమే తండ్రి మేము వాడబడినట్లు మమ్మల్ని వాడుకొని పాత్రల లెక్క మీరు మలిచి వాడుకోమని, ఇటువంటి జీవితాన్ని ఇటువంటి మార్గాన్ని మీరు మాకు ఈ రోజు చూపి ఉన్నారు కాబట్టి ఇటువంటి మార్గాల్లోనే మేము జీవిస్తూ ముందుకు సాగుతూ కట్టుకుంటూ పడిపోయినా లేస్తూ విశ్వాసంతో మరలా లేస్తూ మా యొక్క చివరి శ్వాస వరకు తండ్రి మా యొక్క జీవితాన్ని ఇలానే మేము కొనసాగిస్తూ ముందుకు వెళ్ళేలాగా మమ్మల్ని మీరే ఆశీర్వదించవలసిందిగా ఈ యొక్క చిన్న ప్రార్థన మీ యొక్క పాదాల చెంత సమర్పించుకుంటూ మా అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడుకున్న మనందరికీ సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును తన ప్రియ ప్రజలు ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడవును గాక. ఆమేన్. అందరికీ మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. నేను వేద వాక్యాన్ని